అందరికీ శనార్థి. అల్వాల దగ్గర నేను పండుగ చేయడానికి వచ్చిన కోబాలి కోబాలి అందరికీ శనార్థి. బండారు బలగానికి శివశక్తులందరికీ ముందుగా నా యొక్క శనార్థి. యూట్యూబ్లో ఇట్లా వీడియోలు వేయటకు చాలా రోజులు అవుతుంది కాబట్టి అల్వాల దగ్గర నేను పండుగ చేయడానికి వచ్చిన ఆలయ దగ్గర కాబట్టి ఈరోజు పండుగ వీడియోలు ఇట్లా వస్తుంటాయి. ఇక ఈరోజు నుంచి చూడురి. అయితే ఆ అమ్మవారు పుట్ట బంగారం దగ్గరికి ఇట్లా పోయినప్పుడు వీడియో తీయలేకపోయినా కాబట్టి ఈ అమ్మవారు పుట్ట బంగారంలోకి మా గంగ తీసుకుపోతాం. ఆ గంగది 5 ఏళ్ళు ఒక తీరుగును 5 మంది ఒక తీరుగు చేయరు కాబట్టి మేము చేసేది గిట్లా కాబట్టి మేము చూపిస్తున్నాం. ఆ గంగ దగ్గరికి వచ్చి ఆ గంగని పుట్ట బంగారంలో నీళ్ళు పోసి ఆ అమ్మవారిని కలిపి పుట్ట బంగారం వేస్తాం అన్నమాట గద్దేసి. కాబట్టి ఈ పుట్ట బంగారంకి నీళ్లు కలపడానికి ఆ గంగ తీసుకోవడానికి వచ్చినాం. అమ్మవారు నిమ్మలంగా సంతోషంగా చూడాలి. అందరూ వచ్చిన భక్తులకి, నన్ను నమ్ముకున్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ మల్లన్న ఆశీస్సులు, ఆ ఎల్లమ్మ ఆశీస్సులు, ఆ శివయ్య ఆశీస్సులు అందరికి ప్రతి ఒక్కరికి ఎల్లవేళలా ఉండాలి. ఆ బతుకున్నన్ని రోజులు అమ్మవారికి చేసుకొని నిమ్మలంగా ఉండాలి. కాబట్టి ఒకసారి నీళ్ళు గిట్ట చూపిస్తాను వాళ్ళకి. నీళ్ళు కింద అదనమాట. కాబట్టి చూచారు కాదు నీళ్ళు గిట్లా గంగ దగ్గరికి ఇట్లా పారేటి నీళ్ళు ఉన్నాయన్నమాట. వీళ్ళ ఊర్లో వీళ్ళ అదృష్టం. ఆ పారేటి నీళ్ళు ప్రతి ఒక్క ఊర్లలో ఉండాలంటే ఉండవు కాబట్టి వీళ్ళ ఊర్లో కాలువ వస్తుంది కాబట్టి కాలువల ప్రతి ఒక్కటి బాధలు, ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎన్ని కష్టాలు ఉన్నా, ఏది ఉన్నా కానీ ఎన్ని బాధలు కాలువ ఇట్లా కొట్టుకోవద్దు. అన్ని బాధలు ఆ కాలువలు అట్లా కొట్టుకోవద్దాయి అన్నమాట. ఆ బోనంలో ఉన్న నైవేద్యాన్ని అక్కడ సమర్పించి ఆ బోనం మీద ఉన్న దీపం అయితే తీసి ఆ గంగలో వదిలేస్తాం. ఆ గంగలో దీపం క్లిప్పు ఇట్లా ఒకసారి చూడండి. ఏ గంగ దగ్గరికి అయితే మేము వెళ్తామో అదే గంగ దగ్గర బోనం మీద ఉన్న దీపం తీసి ఆ గంగలో వదిలేస్తాం అన్నమాట. ఆ గంగల ఆ దీపం అయితే ఏ అడ్డంకు లేకుండా ఎట్లా వెళ్తుందో ఒకసారి చూడండి. అట్లా ఏ అడ్డంకు లేకుండా చిక్కులు చీదలు ఏదున్నా కానీ, బాధలు ఉన్నా కానీ అట్లా వెళ్ళిపోతాయి అన్నమాట. అమ్మవారి దగ్గరికి బిందె తెచ్చి ఆ బిందెలా ఇప్పుడు గంగ నీళ్ళు తీసుకుపోయి గంగ నీళ్ళు పుట్ట బంగారంలో కలిపి పుట్ట బంగారం తీసుకొని అమ్మవారి దగ్గర గద్దేస్తాం అన్నమాట. ఒకసారి చూడండి ఆ అమ్మవారి దగ్గర ఇట్లా ఇగో ఇలా గద్దె వేసి గద్దె మీద పసుపు కుంకుతోటి మంచిగా అలంకరణ చేసి అమ్మవారిని కూర్చోబెడతాం అన్నమాట. కోబాలి 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 చల్లు కోబాలి కోబాలి కోబాలి. అయితే ఇంతకుముందుకు ఒక పండుగ చేసుకోరు. ఇప్పుడు ఫస్ట్ పండుగ అయిపోయింది, ఇది రెండో పండుగ కాబట్టి అందరూ మంచిగా ఉండాలి. చేసుకున్న పండుగ గిట్లా నిమ్మలం చేసుకోవాలి. పుట్ట బంగారం దగ్గర పుట్ట బంగారం తెచ్చిన వీడియో గిట్లా తీయలేదు. గంగకు పోయినాము. ఆ గంగ వీడియో గిట్లా పెడతా అన్ని క్లిప్పులు అయితే చూడండి. మరి సాములను గిట్లా అడుగుదాం. మరి ఫస్ట్ పండుగ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అంతా అడిగి తెలుసుకుందాం. చెప్పు స్వామి, మీకు ఎట్లా ఉంది, ఫస్ట్ పండుగ ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది, మంచిగా అనిపిస్తుంది అనిపిస్తలేదు? ఇంత నిమ్మలంగా ఉండాలి, ఇంట్లో నిమ్మలంగా ఉండి మంచిగా అందరికి మంచిగా ఉండాలి, ఇంట్లో సుఖ సంతోషం ఉండాలి. అమ్మవారు మనం చేసుకుంటున్నాం, మనకి ఇది అయినా కాకపోయినా, మన చేతనైనా కాకపోయినా
మన చేతి తిరుగుబాటు ఉన్నా లేకపోయినా కానీ మన చేతి తిరిగినంత వరకు అయినా కానీ అమ్మవారికి పెట్టుకుంటున్నాం. అమ్మవారికి పెట్టుకుంటున్నాం కాబట్టి అమ్మవారి ఇట్లా కలవ చేయాలి. అమ్మవారిని ఇట్లా మీరు అడగాలి. అమ్మవారిని ఎప్పుడు నిత్యం మనసులు తలుచుకొని అమ్మవారిని నమ్ముకొని అమ్మ బాట బంధన అయి ఉండాలి, బాట రక్షణ అయి ఉండాలి, అన్న నీడగా ఉండాలి, అందరు తోడై ఉండాలని చెప్పేసి అమ్మవారిని మొక్కుకొని అమ్మవారిని ఎప్పుడు మధ్యలో తలుచుకుంటూ ఉండాలి. అమ్మవారికి ఇంకా ఎప్పుడైనా సరే అమ్మవారిని మర్చిపోయినట్టు చేయొద్దు స్వామి. ఎందుకంటే ఇంత పండుగ చేసుకుంటాం. మంచి సల్లగా చూడాలి, మాకు అనుకున్న కోరికలు తీరాలి, మాకు అందరూ సల్లగా ఉండి అనుకునే తీసారా తల్లి, మమ్మల్ని పై మీరు చేస్తున్నా ఆ తల్లికి మేము అనుకునే చేస్తాం. అదనమాట.